దాదాపు 9 మంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు పార్టీని వీడబోతున్నట్టుగా వినబడుతున్న వ్యవహారం కదా. ఈ 9 మంది ఎవరు? ఈ 9 మంది ఎందుకు కాంగ్రెస్‌కి రాజీనామా చేస్తారు? ఇప్పుడు సాధారణంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలైనా, లీడర్‌లైనా ప్రతిపక్షానికి రాజీనామా చేసి అధికార పార్టీలోకి వస్తారు. అధికార పార్టీలోకి జాయిన్ అవుతారు. ఎందుకంటే కేసులో బారిన పడకుండా తప్పించుకోవడానికి, ఆస్తులు కాపాడుకోవడానికి, లేకపోతే ప్రభుత్వంలో ఉంటే చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు. మనం ఎన్ని దందాలు చేసినా నడుస్తదనేటటువంటి ఆలోచనతోటి ప్రతిపక్ష పార్టీ నాయకులు చాలామంది వాళ్ళు ప్రతిపక్షానికి రాజీనామా చేసి అధికార పార్టీలోకి వస్తారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ కనబడుతున్నది. అధికార పార్టీలో ఉన్నటువంటి లీడర్లే అధికార పార్టీకి కాంగ్రెస్‌కి రాజీనామా చేసి ప్రతిపక్షంలోకి పోతున్నారు. ఇప్పుడు జీవన్ రెడ్డి అన్న రేపో మాపో 13వ తారీఖు అంటున్నారు. 13వ తారీఖు బీఆర్ఎస్ పార్టీలో పోతున్నట. అధికార పార్టీలో ఉన్నటువంటి లీడర్ బీఆర్ఎస్ పార్టీలో పోవడం అంటే నిజంగా విచిత్రం అనిపిస్తున్నది. ఆశ్చర్యం వేస్తున్నది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్‌లో ఉన్నటువంటి లీడర్లు చాలా మంది కాంగ్రెస్‌లో ఉన్నటువంటి లీడర్‌లను ఆహ్వానిస్తున్నారు. రండి పర్లేదు. 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుంది. మీరొస్తే ఇంకా పార్టీకి మైలేజ్ పెరుగుతది. బూస్టింగ్ వస్తది బీఆర్ఎస్‌కి. మీరొస్తే బాగుంటది రండి అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు కూడా కాంగ్రెస్‌లో ఉన్నటువంటి లీడర్‌లను ఆహ్వానిస్తున్నారు. సుమారు 9 మంది లీడర్లు.